మహబూబ్ నగర్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ షాద్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ దేశానికి శ్రీరామ రక్ష ఉండాలంటే, ఈ దేశంలో ధర్మం 4 పాదాలు నడవాలంటే, ఈ దేశంలో ప్రతి పేదవాడు ఆర్థికంగా స్వతంత్రుడుగా ఎదగాలంటే, ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో మొట్టమొదటిగా అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా గెలవాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. ఈరోజు ఇక్కడ కూడా మన పాలమూరులో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి, నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపినటువంటి మీ డీకే అరుణమ్మను పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపినటువంటి అరుణమ్మను మీ అందరూ కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఈ ఎండలో ఇంతసేపు వాళ్ళ మనసుల్లో ఉన్నది కమలం గుర్తు నరేంద్ర మోదీ డీకే అరుణమ్మ. నరేంద్ర మోదీ గారు కమలం పువ్వు గుర్తు డీకే అరుణమ్మ మాత్రమే. ఈరోజు ప్రజలకంతా పేదవాళ్ళ యొక్క ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డులు రావాలన్నా, ఇవాళ కరువు పనులకు నరేంద్ర మోదీ గారు ఒక్కొక్కరికి 300 రూపాయల కూలి పెంచారు. ఈరోజు పేదవాళ్లకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిండు, పేదవాళ్లకు కరోనా టీకాలు ఇచ్చిండు ఉచితంగా. ఇవాళ మన ప్రాణాలు కాపాడి ఈరోజు మన పొయ్యి మీద కింద పొయ్యి ఇచ్చి పైన